तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदमे बढ़ते हैं खबर की जानिब। मेडिकल काउंसिल के अहदेदारान ने मारी रेट बताया कि मारटपल्ली अड्डा गुड्डा सिकंदराबाद के मुख्तलिफ इलाक़े जात में डॉक्टर्स और क्लीनर्स की तनक़ी का काम जारी है। सिलसिले में कई फेक डॉक्टर्स को पकड़े जाने की इत्तला मौसूल हुई है। बताया गया कि मेडिकल क्वालिफिकेशन से ना होते हुए और मेडिकल बोर्ड की जानिब से ज़रूरी इजाज़तनामे ना रहने के बावजूद भी बहुत से लोग क्लिनिक्स चला रहे हैं। बताया गया कि ऐसे RMPs के सिलसिले में कार्रवाई की जा रही है। इस सिलसिले में प्रतिभा लक्ष्मी विद्या मंडल ऑफिसर ने भी बात की। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి తరఫున గత కొన్ని వారాలుగా అనేక మంది అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుల సెంటర్స్ పై దాడులు చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ రోజు మారేడ్పల్లి అడ్డగుట్ట ఏరియాస్ లో తనిఖీలు నిర్వహించాము. ఆ తనిఖీలలో దాదాపు 6 అర్హత లేకుండా వైద్యం అందిస్తున్న వాళ్ళు కలిశారు. వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్ చూసి మేము నిజంగా విస్తుపోయాము. ప్రతి ఒక్కరి దగ్గర యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, గ్లూకోజ్లు, ఇంజెక్షన్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి. అవన్నీ వాళ్ళు ఇస్తున్నారు కూడా. ఒక్క చోట కూడా బయోమెడికల్ వేస్ట్ ఎట్లా పడేస్తారు అంటే దానికి ఆన్సర్ లేదు. అంటే జస్ట్ మున్సిపాలిటీ లో పడేస్తున్నారు అనమాట బయోమెడికల్ వేస్ట్ కూడా. సో అనేక రకాలుగా పబ్లిక్ హెల్త్ను ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ NMC యాక్ట్ 3454 ప్రకారం రూల్స్ ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి మన స్టేట్లో. అలాంటిది ఎలాంటి అర్హత లేకుండా వీళ్ళ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఆల్రెడీ ఇలాంటి వాళ్ళ మీద 100కు పైన FIRలు బుక్ అయ్యాయి. కొంతమంది చెంచల్ కూడా జైలుకి కూడా వెళ్ళారు. అందులో భాగంగానే ఇవాళ తనిఖీలు చేశాము. ఈ ఎంక్వైరీ రిపోర్ట్ మేము మా మెడికల్ కౌన్సిల్కి అలాగే జిల్లా వైద్యాధికారికి పంపిస్తాము. వాళ్ళు దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకుంటారు. ఒక్కొక్కరు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే దీర్ఘకాలికంగా కూడా వాళ్ళు ఇలా ప్రజల్ని మోసం చేస్తూ ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటూనే ఉన్నారు. అంటే క్లినిక్లలో మెడికల్ సంబంధించిన మెడిసిన్స్ కావాలి అమ్మకూడదని రూల్ ఉంది, కానీ క్లినిక్లలో ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. దాటిపైన ఎలాంటి చర్యలు? మందులు అమ్మడం మాత్రమే కాదు, మందులు ఇస్తున్నారు కూడా. అమ్మడము, విక్రయిస్తున్నారు, అది కూడా చేస్తున్నారు. వచ్చిన ప్రతి పేషెంట్కి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఎందుకు వెళ్తారు పేషెంట్స్ ఇట్లాంటి RMPs దగ్గరికి అంటే కేవలం ఒకే ఒక రీజన్, వాళ్ళు కన్సల్టేషన్ ఫీజు తక్కువ పెట్టి మందులు పెడతారు, మందులు ఇస్తారు వాళ్ళే. ఆ మందుల మీద తర్వాత ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్ ఇస్తారు. సో వాళ్ళకు రిలీఫ్ ఉంది అనే ఒక భావంతోనే వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. కానీ దానివల్ల వాళ్ళకు ఎంత నష్టం జరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం ఎలా పాడవుతుంది అనేది ప్రజలకు అవగాహన లేదు. సో ఇవాళ మెడికల్ కౌన్సిల్ నుంచి మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ ఆనంద్, డాక్టర్ ప్రతిభా లక్ష్మి, డాక్టర్ సన్నీ డేవిస్, ఇంకా మా టీం మెంబర్ డాక్టర్ మదన్ మోహన్ నలుగురం కూడా ఇలా తనిఖీలలో పాల్గొన్నాం. పేర్లన్నీ నోటు మారేడ్పల్లి ఏరియా అన్నిట్లలో, తుకారాం గేట్ దగ్గర, లక్ష్మీనగర్ లో, పోలీసులు మేము ఇప్పుడు వెళ్ళి ఈ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత FIR బుక్ అవుతుంది. ఖచ్చితంగా FIR బుక్ అవుతుంది. మీ ఆరోగ్యాన్ని నకిలీ వైద్యుల చేతుల్లో పెట్టకండి. వాళ్ళు తీసుకునే తక్కువ ఫీజులను నమ్మి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఎమర్జెన్సీలకి హాస్పిటల్కి వెళ్ళే అవసరం వస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండడం వల్ల మందులకు పని చేయని క్రిములు తయారవుతున్నాయి. తర్వాత మీకు ఎటువంటి మందులు పనిచేయవు. ప్రపంచానికి మీరు నష్టం చేస్తున్నారు ఇట్లాంటి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, ప్రపంచానికే. ఎందుకంటే ఎంత వేగంగా అయితే యాంటీబయాటిక్స్ తయారు చేస్తున్నారో అంతకన్నా వేగంగా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఒక రోజున ఏ మందులు పని చేయని పరిస్థితి వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా మెడికల్ కౌన్సిల్ నుంచి ఎటువంటి తనిఖీలు జరగలేదు, ఎటువంటి యాక్షన్ జరగలేదు అన్ఫార్చునేట్ గా. అందుకని ఇలాంటి దుస్థితిలో ఉంది మన ఆరోగ్య వ్యవస్థ అనేది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలి. కనీసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చదువుకున్నాడు, ఏం మందులు ఇస్తున్నాడు, అతను నకిలీ వైద్యుడా లేకపోతే అర్హత గల వైద్యుడా అనే అవగాహన ప్రజలు పెంచుకోవాలి. వైద్య మండలి ఆల్మోస్ట్ గత 17 సంవత్సరాల తర్వాత నూతనంగా మొన్న జనవరిలోనే కొత్త బాడీ ఏర్పడడం జరిగింది. ఆ కొత్త బాడీ ఏర్పడిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతటా తనిఖీలు చేయడం స్టార్ట్ చేశాము. సో ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా నకిలీ వైద్యుల పైన FIRలు బుక్ అయినాయి. సో కొంతమందిని రిమాండ్ చేసి చెంచల్గూడ జైలు కూడా పంపించడం జరిగింది. ఎవరైతే అర్హత లేకుండా అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఏదైతే MBBS డిగ్రీ అర్హులు మాత్రమే ప్రాక్టీస్ చేయాల్సిన అలోపతిక్ మెడిసిన్ని ఎవరైతే అర్హత లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళందరి పైన కూడా సంబంధిత అధికారులకి, పోలీసులకి ఫిర్యాదులు చేస్తున్నాము. పోలీసులు కూడా వేగంగానే స్పందించి FIRలు చేస్తున్నారు. సో మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పబ్లిక్కి కూడా ఎవరైతే వైద్యుడి దగ్గరకు వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ అర్హత ఏంటి, వాళ్ళు ఇచ్చే మందులు పని చేస్తాయా లేదా, వాళ్ళకి అసలు ఇచ్చే అర్హత ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, డాక్టర్స్ కూడా ఇన్ని FIRలు అవుతున్నా కూడా, ఇంతమంది అరెస్ట్ అవుతున్నా కూడా ఎటువంటి భయం లేకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ప్రాక్టీసు. సో వాళ్ళందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రాక్టీస్ ఏదైతే అర్హత లేని వైద్యం చేస్తున్నారో ఇదంతా స్టాప్ చేసి ఓకే
వాళ్ళు ఒకవేళ వాళ్ళు సంబంధించిన ఏదైనా డిగ్రీలు చేసుకొని ఉంటే దానికి సంబంధించిన వృత్తుల్లో వాళ్ళు కొనసాగాలని తెలంగాణ వైద్య మండలి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ క్లినిక్కి కూడా డిఎంహెచ్ఓ పర్మిషన్స్ లేవు, బయోమెడికల్ రిజిస్ట్రేషన్స్ లేవు. ఏవైతే సిరింజులు, ఇంజెక్షన్స్, సూదులు, ఇప్పుడు ఒక పేషెంట్కి ఇచ్చిన సూది ఖచ్చితంగా బయోమెడికల్ వేస్ట్లో ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి, లేకపోతే అది మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తుంది. సో వీళ్ళు ఇట్లాంటి ఇంజెక్షన్లు, సిరింజులు అన్నీ తీసుకుపోయి జిహెచ్ఎంసీ వేస్ట్లో ఇచ్చేస్తున్నారు. సో దానివల్ల కూడా చాలామందికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఎటువంటి అర్హత లేదు డాక్టర్కి, ఆ క్లినిక్లకి సంబంధిత పర్మిషన్స్ లేవు, మళ్ళీ బయోమెడికల్ వేస్ట్ రిజిస్ట్రేషన్స్ లేవు. ఇవేవీ లేకుండా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం అన్నది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజలు కూడా దీన్ని గుర్తించి ఏదో కన్సల్టేషన్ ఫీజు వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటుందని చెప్పి ఏదో ఆశపడి వెళ్తున్నారు. సో దాని తర్వాత ఇచ్చే స్టెరాయిడ్స్ వల్ల కానీ, పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ దీర్ఘకాలిక రోగాలు ఏవైతే వస్తాయో దాని గురించి ప్రజలు ఆలోచించట్లేదు. సో ఇప్పుడు కన్సల్టేషన్ తక్కువ అని చెప్పి చూపించుకుంటే రేపొద్దున దీర్ఘకాలిక రోగాల వల్ల చాలా లక్షలు వేలు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే డిఎంహెచ్ఓ అధికారులు కానీ, వైద్య మండలి అధికారులు కానీ ఇప్పటి వరకు తనిఖీలు చేపట్టకపోవడం పైన కొందరు ఏళ్ల నుంచి తనిఖీలు చేపట్టలేదు. దీనిపైన మీరేమంటారు సార్? ఈ దాడులు అంటే ఇప్పుడే కొనసాగాలి. ఇప్పుడు తెలంగాణ వైద్య మండలి ఏదైతే ఫామ్ అయిందో మాకు 5 years టర్మ్ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఈ 5 ఏళ్ళు తెలంగాణ వైద్య మండలి కంటిన్యూస్గా ఈ తనిఖీలు చేస్తూనే ఉంటుంది. తెలంగాణని మేము మెయిన్ తెలంగాణ వైద్య మండలిలో ఫామ్ అయిన నూతన మండలి ఏదైతే ఉందో మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణ రానున్న 2-3 సంవత్సరాలలో ఈ క్వాక్స్ అంటాం కదా, ఈ నకిలీ వైద్యుల బారి నుంచి తెలంగాణను కంప్లీట్గా ఈ నకిలీ వైద్యాన్ని ఎరాడికేట్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం.